మాజీ మంత్రి కాకాణికి నోటీసులు ఇచ్చారు దర్గామిట్ల పోలీసులు. మొదట నోటీసులు తీసుకునేందుకు కాకాణి నిరాకరించారు. కేసు వివరాలు చెప్పాలని పట్టుబట్టిన కాకాణి ఏ సెక్షన్లు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ అంశం ఉందన్నది స్పష్టత లేదని, విచారణకు రావటానికి తాను సిద్ధమే అని పోలీసులతో చెప్పారు కాకాణి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తేనే విచారణకు హాజరవుతానని, ఇదే విషయాన్ని రాసి తాను నోటీసులు తీసుకున్నట్లు కాకాణి తెలిపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పొదలకూరు పిఎస్లో కాకాణిపై కేసు నమోదైంది. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎంను విమర్శించారని కాకాణిపై దర్గామిట్ట పిఎస్లో మరో కేసు నమోదైంది. సాయంకాలమే 5 గంటల కంటే ఇప్పుడు 1 గంటకి ఇచ్చారు. 5 గంటకు రావాలని చెప్తే అసలు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ దేనికి కట్టారు, ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, వచ్చి ఏం చెప్పాలి, దానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ తీసుకురావాలి అని అంటే ఏఎస్ఐ ఏమో ఎస్ఐ గారు చెప్పారు సార్ అంటాడు. ఎస్ఐ ఏమో ఫోన్ చేసి సార్ నేను కనుక్కొని చెప్తానంటాడు. ఇంతవరకు ఏమి చెప్పినటువంటి పరిస్థితి లేదు. సరే దాన్ని రాసే వాళ్ళకి ఇచ్చాం, మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కొని వస్తాము అని చెప్పడం జరిగింది. అది ఒక విషయం. అయితే ప్రాథమికంగా పోలీసు అధికారులను అడిగాం, ఏ కేసు అని అంటే సోమిరెడ్డి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అని అన్నాడు.